ముదమార ప్రభుని ముద్దాడెదం, పాలక ప్రభుని సేవించెదం. ముదమార ప్రభుని ముద్దాడెదం, పాలక ప్రభుని సేవించెదం. మనసార పాడి స్తుతించెదం, మనసార పాడి స్తుతించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి మూలము నీవేనయ్యా, మము సృజించిన మా యేసయ్యా. సృష్టికి మూలము నీవేనయ్యా, మము సృజించిన మా యేసయ్యా. నిన్ను భజింతుము మా యేసయ్యా, నిన్ను పూజింతుము పూజారుడా. నిన్ను భజింతుము మా యేసయ్యా, నిన్ను పూజింతుము పూజారుడా. నిన్ను పూజింతుము పూజారుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపికి ఆశ్రయం నీవేనయ్యా, మము రక్షించిన మా యేసయ్యా. పాపికి ఆశ్రయం నీవేనయ్యా, మము రక్షించిన మా యేసయ్యా. నిన్ను ప్రేమింతుము ప్రేమామయా, నిన్ను కీర్తింతుము కరుణామయా. నిన్ను ప్రేమింతుము ప్రేమామయా, నిన్ను కీర్తింతుము కరుణామయా. నిన్ను కీర్తించుము కరుణామయా. హల్లెలూయా పాడదాం. హల్లెలూయా అందరూ స్వరమెత్తి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఇహ పరములలో మా యేసయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఇహ పరములలో మా యేసయ్యా. ఆరాధింతుము మా యేసయ్యా, ఆనందముతో అనునిత్యము. ఆరాధింతుము మా యేసయ్యా, ఆనందముతో అనునిత్యము. ఆనందముతో అనునిత్యము. హల్లెలూయా 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 దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ముదమార ప్రభుని ముద్దాడెదం, మానక ప్రభుని సేవించెదం. ముదమార ప్రభుని ముద్దాడెదం, మానక ప్రభుని సేవించెదం. మనసార పాడి స్తుతించెదం, మనసార పాడి స్తుతించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా,
ఒకవేళ ఉందంటే నీవు ఇచ్చినదే ప్రభువా అనే పాట పాడదామండి. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అందరూ చప్పట్లు కొడదాం. దేవానికి స్తోత్రం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. యేసయ్యా మీకే స్తోత్రం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. పాడదాం. నాదంటూ ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే
నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ఒకసారి అందరూ చెప్దామా? నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే. ఆమేన్. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడి దేవుని ఆరాధన చేద్దామండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే. ఆరాధించుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే. ఆరాధించుము నిన్నే. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవా. హల్లెలూయా. Worship you, Lord. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. యేసయ్యా బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. అవేరా మరొకసారి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
ఒకసారి ఆమె నన్నువాడా స్తోత్రం పరిశుద్ధుడా అల్ఫా ఒమేగా స్తోత్రం సంగమంతా ఆమె నామే నామే ననువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయ కాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించాలని నిత్యము మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఈ ప్రార్థనా పోరాటం ద్వారా మనమందరం కూడా స్తుతి ఆరాధనలో పాలుపంపులు పొందడం, తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం, ఆ తదుపరి చిన్న ప్రార్థనతో ఈ ప్రార్థనా పోరాటాన్ని మనం ముగించుకుంటూ ఉన్నాం. ఎన్నో అంశాలను గురించి మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆత్మల రక్షణ, సంఘ స్థాపన, విశ్వాసుల యొక్క అభివృద్ధి, ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు పురోగతి చెందడం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే ఈరోజు యేసును ప్రేమించువారు అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. దోస్ హు లవ్ జీసస్, యేసును ప్రేమించువారు. దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 5వ కీర్తన 12వ వచనములో యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో ప్రభు మనతో మాట్లాడుచున్నటువంటి విషయాలు ఎంతో గంభీరమైనవి. యేసయ్యను ప్రేమించేవారు ప్రార్థిస్తారని, ధ్యానిస్తారని ఇంతవరకు నేర్చుకున్నాం. అయితే ఇక రెండవ భాగంలోకి వచ్చేసరికి హౌస్ అండ్ వర్షిప్, ఇల్లు ఆరాధన. ఈ రెండు మాటలు కూడా మనం చూస్తే మొదటిగా ఇంటిని గురించి, రెండవదిగా ఆరాధన గురించి మనం ఆలోచించేద్దాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే కీర్తనల గ్రంథం 5వ కీర్తన 7వ వచనం, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. Psalm 5:7, because of your unfailing love, I can enter your house. I will worship at your temple with the deepest awe. దేవుని బిడ్డలారా, నేను నీ యొక్క కృపను బట్టి, నీ దయను బట్టి, నీ వాత్సల్యతను బట్టి నేనేం చేస్తానంటే నీ మందిరములో నేను ప్రవేశిస్తాను. ఇక్కడ మందిరము అనే మాటను మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారలారా, మనకి కీర్తనల గ్రంథం 5వ కీర్తన 7వ వచనంలో దేవుని వాక్యం మనకు చెప్పే విషయం ఏంటంటే దేవుని మందిరములో ప్రవేశించేటటువంటి అవకాశాన్ని దేవుడు ఎలా ఇచ్చాడు అనే మాట మనం చూద్దాం. నేను ఇదే వచనాన్ని ఇండియన్ రివైజ్డ్ వర్షన్ తెలుగులో ఈ మాట నేను చదువుతాను. నేనైతే నీ గొప్ప నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను.
భయభక్తులు కలిగి నీ పవిత్ర ఆలయం వైపు వంగి నమస్కరిస్తాను. నేనైతే నీ గొప్ప నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మందిరములో ప్రవేశిస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా నీ గొప్ప నిబంధన నమ్మకత్వం దాన్ని బట్టి నీ మందిరంలో నేను ప్రవేశించాను అని అంటున్నాడు. అయితే నేనైతే నీ కృపాతిశయమును బట్టి, అంటే దేవుని యొక్క కృప మన మందిరంలో ప్రవేశించడానికి ఎలా ఉపయోగపడిందో చెప్తాను. దేవుడు మన ఎడల అత్యంత కృప చూపించి మనం నశించకూడదని తన కృపా సువార్తను మన దగ్గర పంపించి ఆ సువార్త మనం అంగీకరించడం ద్వారా మనల్ని ఆయన తన నిబంధనలోకి తీసుకొచ్చాడు. ఈ కృపాతిశయం, ఈ కృప ఏంటంటే క్రొత్త నిబంధన. ఈ నిబంధన కంటే ముందు కొన్ని నిబంధనలు ఉన్నాయి. దేవుడు ఆదాముతో చేసిన నిబంధన, నోవాహుతో చేసిన నిబంధన, అలాగే దేవుని వాక్యాన్ని మనం చూస్తే మోషేతో చేసిన నిబంధన, ఇలా నిబంధనలు అనేకమైనవి మనకు కనబడతాయి. అయితే అబ్రాహాముతో చేసిన నిబంధన కూడా మనకు కనబడుతుంది. ఇస్సాకుతో చేసిన నిబంధన, యాకోబుతో చేసిన నిబంధన, ఈ నిబంధనలన్నీ కూడా కనబడినప్పటికి కూడా దేవుడు క్రొత్త నిబంధన చేశాడు. ఆ నిబంధనలో ఆయన చూపించింది ఏంటంటే కృప. నిబంధన చేసుకునేటప్పుడు 20 వ్యక్తుల యొక్క చేతులు ఇలా కలిపినప్పుడు ఆ వ్యక్తి యొక్క చెయ్యి ఇక్కడ కట్ చేయబడుతుంది, మళ్ళీ ఇక్కడ కట్ చేయబడుతుంది. ఈ 2 రక్తం కూడా కింద కారుతూ ఉంటుండగా వధించినటువంటి బలి పశువు మధ్యలో వీళ్ళు ఈ రక్తాన్ని చిందించి నిబంధనలో ప్రవేశిస్తారు. ఈ నిబంధనలో ప్రవేశించినప్పుడు వారి మధ్యలో ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఈ ఎక్స్చేంజ్లో ఒకటి వెపన్ ఎక్స్చేంజ్. వాళ్ళ ఆయుధాలు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, వాళ్ళ యొక్క బెల్ట్ను వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, వాళ్ళ పర్సును వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆయుధం దేవుడు తాను మనతో నిబంధన చేసుకోవడం వల్ల ఈ నిబంధనను బట్టి ఏం జరిగిందంటే యేసు ప్రభువారు తన 2 చేతుల్లో కూడా గాయాలు ఆయనే పొందుకుని ఆయనే మన పక్షంగా ఒక్కడే నిబంధనలో ప్రవేశించి ఆ నిబంధనలోనికి మనం ప్రవేశించడానికి మనం ఏమీ చేయకుండా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని నిబంధనలోకి తీసుకొస్తున్నాడు. ఈ నిబంధనలోకి వచ్చినటువంటి మనం కృప ద్వారా వచ్చాం, కానీ మన అర్హత ద్వారా వచ్చిన వాళ్ళం కాదు. కృప ద్వారా దేవుడు నిబంధనలో అడుగుపెట్టేటటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ నిబంధనలోనికి అడుగుపెట్టిన మనల్ని తన మందిరంలోనికి లేదా తన ఇంటిలోనికి ఆయన మనల్ని తీసుకొస్తున్నాడు. ఈ ఇంటిలోనికి మనం రావడానికి గల కారణం ఏంటి అనే మాట దగ్గరికి వస్తే, ఈ ఇంట్లోనికి రావడానికి గల కారణం ఏంటంటే మనమందరం కూడా ఆయన అడుగుజాడలో నడవాలని, ఆయనకు ప్రియంగా జీవించాలని, ఆయనకు దగ్గరగా బ్రతకాలని ఆయన ఈ నిబంధనలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నిబంధనలోనికి అడుగుపెట్టిన వారు దేవుని ఇంటిలోనికి అడుగు పెడితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ ఇంటిలో అడుగుపెట్టిన వాళ్ళు దేవుని కృపను జ్ఞాపకం చేసుకుని నీ కృప ఎంత గొప్పది నాయనని కృపను కీర్తిస్తూ కృపను కొనియాడుతూ దేవునిని ఆరాధిస్తారు. అది దావీదు దేవుని కృపను అర్థం చేసుకున్నాడు కాబట్టి చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తానని చెప్పాడు. కొరాహు కుమారులు దేవుని మందిరములోనికి అడుగుపెట్టి దేవుని మందిరములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని చెబుతూ భక్తిహీనుల గుడారము దగ్గర నివసించుట కంటే నా దేవుని గుడారమునొద్ద ఆయన మందిరములో నివసించుట ఎంతో మేలు అని చెప్తున్నారు. దేవుని మందిరములో నివసించుటకు పిచ్చుకలకు నివాసం దొరికింది, పిల్లలు పెట్టుటకు వానకుబులకు గూటి స్థలం దొరికింది. దేవుని మందిరములో ప్రవేశించే అర్హత అల్పులము, ఎన్నికలేని వాళ్ళం, పాపులము, దూరస్తులము, శత్రువులము, బలహీనులము, భక్తిహీనులము, ఇలాంటి మనకు దేవుడు కృప అనుగ్రహించాడు. ఈ కృప ఎంత గొప్పది అంటే వివరించలేనంత గొప్పది. ఈ కృప ఎంత అద్భుతమైనది, చాలా గొప్ప కృప ఇది. ఈ కృప మనము కలిగిన వారమై మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచేవారిగా మనం ఉండాలి.
నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ప్రేమను మనకు అనుగ్రహించి ఆయన ప్రేమించేటటువంటి మనకి ఆయన సన్నిధిలో ప్రార్థించటానికి, రెండవదిగా ధ్యానించటానికి, ఇక మూడవదిగా ఆయన ఇంటిలో ప్రవేశించటానికి, ఆయనను ఆరాధించటానికి ఏ చక్కటి ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనమందరం కూడా ఆయనను కొనియాడుతూ, ఆయనను మహిమపరుస్తూ, ఆయనను హెచ్చిస్తూ, ఆయనకు ప్రియముగా, ఆయనకు దగ్గరగా, ఆయనకు చేరువుగా, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఆ నిబంధన ద్వారా కృపగల దేవుడు మనకిచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తూ, మహిమపరుస్తూ ఆయన యొక్క అడుగుజాడల్లో ముందుకు సాగవలసిన వారిగా మనమున్నాం. అలాగూ దేవుడు తన కృప మనకు సమృద్ధిగా దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, నిన్ను ప్రేమించే వారికి లేదా నిన్ను నమ్మిన వారికి నిన్ను ప్రార్థించుకునే అవకాశం ఇచ్చారు. నీ వాక్యాన్ని ధ్యానించే అవకాశం ఇచ్చారు. నీ ఇంటిలో ప్రవేశించి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇస్తున్నారు. ప్రతి ఆదివారం నిన్ను ఆరాధించేటటువంటి అవకాశం మాకు కల్పించారు. ప్రతినిత్యము వ్యక్తిగతంగా మీ సన్నిధిలో నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచేటటువంటి కృప మాకు ఇచ్చారు. నైనా దావీదుకు మీరు అనుగ్రహించిన కృప, కొరాహు కుమారులకు మీరు అనుగ్రహించిన కృప, మా ప్రభు అయిన యేసుక్రీస్తుకు మీరు అనుగ్రహించిన కృప, అదే కృప మాకు కూడా అనుగ్రహించి అర్హత లేని మమ్మలను నిబంధనలోనికి తీసుకుని వచ్చి నీ నిబంధన రక్తము ద్వారా మమ్మలను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మమ్మలను నీ మందిరములో ప్రవేశపెట్టి ఆధ్యాత్మికంగా మమ్మల్ని సిద్ధపరుస్తూ 5 విధములైనటువంటి పరిచర్యల ద్వారా, అపోస్తలుల పరిచర్య ద్వారా, ప్రవక్తల పరిచర్య ద్వారా, సువార్తికుని పరిచర్య ద్వారా, కాపరి పరిచర్య ద్వారా, ఉపదేశకుని పరిచర్య ద్వారా మమ్మలను దిట్టపరుస్తూ, మమ్మలను బలపరుస్తూ, మమ్మలను బలోపేతం చేస్తున్న బలమైన గొప్ప దేవుడవు నాయన. నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నా. ఈరోజు ఈ విధంగా నిన్ను స్తుతించే ఈ గొప్ప భాగ్యం మీ బిడ్డలమైనటువంటి మాకు మీరు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, బలహీనులుగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా నీ నిబంధనలోకి అడుగుపెట్టి నీ ద్వారా గొప్ప ఆశీర్వాద దీవెనలు పొందడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, కనికరాన్ని, దయను, నీ యొక్క సహాయాన్ని నీ బిడ్డలకు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధ సమూహానికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రేతులోనండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.